ఆ చట్టబద్ధతను కూడా మనం గమనించినట్లయితే ఒక ప్రొఫార్మ్ ఉంటుంది. ఏంటి ఆ ప్రొఫార్మ్ అంటే ఒక అప్లికేషన్ మీరు చేసేటప్పుడు అక్కడ రిలీజియస్ సంబంధం వచ్చినప్పుడు ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. నీవు హిందువా, లేక క్రైస్తవుడువా, లేకపోతే ముస్లిమా, జైన, సిక్క, పార్సీకుడువా అంటూ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. నువ్వు ఏ మతము, ఏ రిలీజన్ అనేది. అలాంటి సమయంలో అనివార్యంగా ఏం చేయవలసి వస్తుందంటే క్రిస్టియన్ అని క్రిస్టియన్ టిక్ చేస్తాడు, హిందూ హిందూ అని టిక్ చేస్తాడు, ముస్లిం ముస్లిం అని టిక్ చేస్తూ ఉంటాడు. సరే, మిగిలిన సంగతులను అట్లా ఉంచితే మరి వాట్ అబౌట్ ద క్రిస్టియన్? ఈ బైబిల్ సంగతి ఏంటి, బైబిల్ దేవుని సంగతి ఏంటి అని అంటే మరి బైబిల్లో ఎక్కడ కూడా ఇది క్రైస్తవ మతం అనే పేరు లేదు. ఇదొక మతం కాదండి. ఇది ఎవరో ఒకరు స్థాపించినటువంటి మతం కాదండి. యేసుప్రభువు చెప్పినారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను.